హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి 670 పోస్టులు రిలీజ్ చేయబోతున్నారు అన్నట్టుగా మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేదానికి క్లియరెన్స్ కూడా వచ్చింది. శాఖ ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు. సో ఈ పోస్టులు 670 పోస్టులు, మండలానికి ఒక పోస్ట్ ఉంది కాబట్టి దీంట్లో మనం కనుక తీసుకుంటే ఆల్రెడీ మనము 2 డేస్ బ్యాక్ దీనికి సంబంధించి ఒక ఇంట్రడక్షన్ వీడియో లాంటిది పెట్టామన్నమాట. అంటే సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఎన్నెన్ని మార్క్స్కి ఏమేమి ఉంటుందో మనకు చెప్పడం జరిగిందనమాట. సో మెయిన్స్లో మనం కనుక తీసుకుంటే ఒక పేపర్లో 75 మార్క్స్కి ఇంగ్లీష్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుందన్నమాట. సో మనం ఇక్కడ కింద చూస్తున్నట్టుగా ఇంగ్లీష్కి సంబంధించి అఫీషియల్గా మనకి 5 టాపిక్లు ఉన్నాయి. ఒకటి కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ టైప్ అనమాట. మనం చిన్నప్పుడు స్కూల్స్లో ఆడ ఇక్కడ రాసి ఉంటాం కదా, ప్యాసేజ్ ఒక 5-6 లైన్లు, అంటే 10th స్టాండర్డ్ అని మనకు ముందే మెన్షన్ చేస్తున్నారు. ఒక 5-6 లైన్లు ప్యాసేజ్ ఇచ్చేసి ఆన్సర్స్ దాంట్లోనే ఉంటాయి. మనము ఒక 4-5 క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి చెప్పిన దాన్ని బట్టి 75 మార్క్స్ కాబట్టి 5 టాపిక్స్ మనం చేసుకుంటే యావరేజ్గా 10 to 15 మార్క్స్ ఒక్కొక్క దాని నుంచి వచ్చేటట్టుగా మనకు కనపడుతుంది అనమాట. సో ఆ లెక్కని తీసుకుంటే ప్యాసేజ్లో ఒక 3 వరకు వచ్చేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. కాబట్టి ప్యాసేజు, ఇడియమ్స్, దాని గురించి మనము ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. వొకాబులరీ అండ్ పంక్చువేషను, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామరు. సో ఇక్కడ వరకు మనం చూసుకుంటే అసలు సిలబస్ ఏంటి, మనము ముందు రానున్న రోజుల్లో ఎవ్రీ డే ఇక్కడ నుంచి మీకు ఆల్మోస్ట్ ఈ ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు డీప్గా అనాలిసిస్ చేసి సింపుల్గా, అంటే ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా పెట్టగలిగేటట్టు చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం సచివాలయం ఎగ్జామ్ అప్పుడు ఇంగ్లీష్లో నుంచి 7-8 క్వశ్చన్లు మనకు వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఖచ్చితంగా 1-2 కనుక మిస్ అయినాయి, అంతేగాని మిగతా అన్నీ కూడా ప్రతి ఒక్కరూ పెట్టగలిగేటట్టు మనం చేసినటువంటి 5-6 ఆ వీడియో సిరీస్ల్లో మనకి ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో మనం కనుక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ కాంప్రహెన్షన్ గురించి మనం చూద్దాము. రీడింగ్ కాంప్రహెన్షన్లో ఫస్ట్ మనము క్వశ్చన్ గురించి కనుక చూసుకుంటే, లాస్ట్ సమ్మర్ అంటే మనము ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు నేను బేసిక్ ఇంట్రడక్షన్ కాబట్టి ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి 1-2 క్వశ్చన్స్ చూపించి ఎలా ఉండబోతుంది, మీరు చేయగలుగుతారా లేదా అనేది, మీరు చేయలేరని కాన్ఫిడెన్స్ మీకు రాకపోతే అలాంటి కాన్ఫిడెన్స్ మేము ఇచ్చేదానికి ట్రై చేయడం ఈ యొక్క ఉద్దేశం అనమాట. సో ఈ ప్యాసేజ్లో ఎప్పుడైనా ఏం చేయాలంటే మెయిన్ కీవర్డ్స్ మనము ముందే చదివేటప్పుడు ఐడెంటిఫై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ సమ్మర్ అన్నారనమాట. సో లాస్ట్ వింటరు, ఫాలు ఇలా అనకుండా లాస్ట్ సమ్మర్ అన్నారు కాబట్టి మనం ఎగ్జామ్లో కూడా జస్ట్ అంటే పేపర్ మొత్తము ఒకవేళ మనము నోట్ చేసేదానికి, అండర్లైన్ చేసేదానికి పర్మిషన్ ఉండకపోతే జస్ట్ ఆడేమన్నా చిన్న మార్కు లాంటిది, బ్రాకెట్ లాంటిది పెట్టుకోవాలన్నమాట. లాస్ట్ సమ్మర్ వీ డిసైడెడ్ టు స్పెండ్ అవర్ వెకేషన్ ఎక్కడ, ఎట్ ద బీచ్లో వెకేషన్కి వెళ్దాము అని వీళ్ళు అనుకున్నారంట. ఎప్పుడు సమ్మర్లోనే వెళ్తారు కాబట్టి ఆబ్వియస్లీ. ఎందుకు అంటే మౌంటైన్స్లో వెదర్ వాజ్ వెరీ హాట్, బికాజ్ ద వెదర్ వాజ్ వెరీ హాట్ ఇన్ ద మౌంటైన్స్. మనం అనుకుంటాం మౌంటైన్స్ దగ్గర చల్లగా ఉంటుంది కదా, అంటే అది సమ్మర్ సీజన్లో డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆ ఇన్సోలేషను, సన్స్ ఇన్సోలేషను ఇవన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది గ్రౌండ్ మీద నుంచి. సో ద వెదర్ వాజ్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, వెదర్ వాజ్ వెరీ హాట్ ఎక్కడ, ఇన్ ద మౌంటైన్స్. అందుకని వీళ్ళు ఏం చేశారు, బీచ్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఓకే, ఆడవరకు ఓకే. ద ట్రావెల్ ఏజెంట్ సెడ్ దట్ ట్రావెలింగ్ బై ద బస్ వాజ్ ద చీపెస్ట్ వే. మన టూరిస్ట్కి మనం పిక్నిక్ వెళ్దాం అనుకుంటే మన ట్రావెల్ ఏజెంట్ ఎవరో ఒకరిని పట్టుకుంటాం. వాళ్ళు ఏం చెప్తారంటే బస్సా, ట్రైనా, ఫ్లైటా అని చెప్తారనమాట. ఆయన ఏం చెప్పాడు, బస్సులో పోవడము మీకు చీపెస్ట్ వే అని చెప్పడం జరిగింది, బస్సులో చీపెస్ట్ వే. కానీ బట్ వి వెంట్ బై ప్లేన్, వీళ్ళు ప్లేన్లో వెళ్ళారంట. బికాజ్ వి వెంట్ బై ప్లేన్ బికాజ్ ఇట్ వాజ్ ఫాస్టర్. అర్థమవుతుందా? ఇప్పుడు బస్సులో చౌకైన ధరకి పోతారు అని తెలిసినప్పుడు కూడా వీళ్ళు ఫ్లైట్లోనే ఎందుకు పోవడం జరిగింది అని అంటే, అది స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, మనం ఎక్కువ టైం జర్నీలోనే కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అఫీషియల్గా ఆ వెకేషన్ మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఒక ఉద్దేశం అనమాట. సో ఇదో నేను చెప్పింది అదే, వీ వాంట్ టు హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ ఎట్ ద బీచ్.
అందుకని వాళ్ళు తొందరగా వెళ్ళేదాని కోసము ఫ్లైట్లో వెళ్ళారనమాట. ద వెదర్ వాజ్ బ్యూటిఫుల్. ద వెదర్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్. వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం. ఇక్కడ నేను ఇప్పుడు అండర్లైన్ చేసినటువంటి కీవర్డ్స్ 8, 9 ఉన్నాయి. దాని గురించి మనం చూసుకుంటే లాస్ట్ సమ్మరు, ఈ స్పెండ్ అవర్ వెకేషను, బీచ్, వెదర్ ఎలా ఉంది, హాట్ మౌంటైన్స్లో. ట్రావెల్ ఏజెంట్ ఏం చెప్పాడు, బస్సులో పోవడం చీపా కాస్ట్లీయా ట్రైన్ కన్నా ఫ్లైట్ కన్నా, కానీ వీళ్ళు ఫ్లైట్లోనే పోయారు ఎందుకు, వెదర్ ఎలా ఉంది, వాళ్ళు మొత్తానికి ఎంజాయ్ చేశారా లేదా, ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు ఇది ఒక ఎగ్జామ్ లాంటిది, అంటే మీరు ఒక నోట్స్ పెట్టేసుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్యాసేజ్ మొత్తం రాసేసుకొని మీ అండర్లైన్ చేసేసుకోవాలి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ అయినా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము క్వశ్చన్స్ వరకు వెనక వెళ్తే, వి డిసైడెడ్ టు గో టు ద బీచ్. బీచ్కి పోదామని మేము అనుకున్నాము. ఎందుకు? వి డిసైడెడ్ టు గో టు ద బీచ్ బికాస్ ఇట్ వాజ్ చీపర్ దెన్ గోయింగ్ టు మౌంటైన్స్. ఫస్ట్ ఆప్షను, అంటే మౌంటైన్స్కి పోయేదానికన్నా బీచ్కి పోవడము మనకి చీప్, అంటే తక్కువ ధరకి అయిపోద్దని ఎక్కడైనా మనకు ఉందా? లేదు. ఫస్ట్ ఆప్షన్ తప్పు. ట్రావెల్ ఏజెంట్ సెడ్ ఇట్ వాజ్ ద చీపెస్ట్. బీచ్కి పోవడం చీపెస్ట్ అని ట్రావెల్ ఏజెంట్ ఏడన్నా చెప్పాడా? లేదు. ట్రావెల్ ఏజెంట్ ఏం చెప్పాడు, బస్సులో పోతే మీకు చీప్ అని చెప్పాడు, కానీ మీరు బీచ్కి, మౌంటైన్కి, సరస్సుకి ఆడికి పోతేనే ఆయన ఏం చెప్పలా. మనం ముందు డిసైడ్ అవుతాం, తర్వాత ఆయన ఎట్టబోలేని ఆయన చెప్తాడు. ఆఫ్ ద హాట్ వెదర్ ఇన్ ద మౌంటైన్స్, మూడో ఆప్షను. మౌంటైన్స్లో బాగా వేడి ఉంటుంది కాబట్టి సమ్మర్లో మనం బీచ్కి వెళ్దాము అని అనుకున్నారంట, అదొక ఆప్షను. అది వీ వాంట్ టు స్పెండ్ టైమ్ అట్ ద బీచ్. బీచ్కి ఎందుకు వెళ్ళాలి అన్న అంటే నేను ఆడికి పోయి కూర్చోవాలి కొద్దిసేపు అని అంటే అది ఏమన్నా కరెక్ట్ ఆన్సరా? అంటే 4 కూడా చాలామంది పెట్టొచ్చు, కానీ అది ఎందుకంటే అది అది ప్యాసేజ్లో కూడా ఉంది, కానీ అది తప్పు. ఎందుకంటే ఫస్ట్ ప్యాసేజ్లోనే మనకి ఫస్ట్ 2 లైన్లోనే మనకు ఉందన్నమాట. ఆఫ్ ద హాట్ వెదర్ ఇన్ ద మౌంటైన్స్. మౌంటైన్స్లో వెదరు అలా ఉంటుంది కాబట్టి, హాట్గా ఉంటుంది కాబట్టి మనం బీచ్కి వెళ్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినారు. సో ఫస్ట్ క్వశ్చన్కి థర్డ్ ఆన్సరు. ద బస్ వాజ్ బెస్ట్ వే టు ట్రావెల్, ఈజియెస్ట్ వే టు ట్రావెల్, చీపెస్ట్ వే టు ట్రావెల్, స్లోయెస్ట్ వే టు ట్రావెల్. మనకి బెస్ట్ అని ఎక్కడా లేదు, ఈజియెస్ట్ అని ఎక్కడా లేదు, స్లో ఓకే, కానీ మనకి ఎగ్జాంపుల్ మనకి అక్కడ అంటే ఫ్లైట్తో పోలిస్తే స్లోనే, కానీ దాన్ని ఖచ్చితంగా మనం స్లో అని చెప్పలేము. మనకి అఫీషియల్గా ప్యాసేజ్లు ఇచ్చిన దాని ప్రకారము చీపెస్ట్. ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు కదా చీపెస్ట్ అని చెప్పి, అది. సో నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్తే, ట్రావెలింగ్ బై ద ఫ్లైట్ వాజ్ మోర్ ఫన్ దెన్ ద బస్, చీపర్ దెన్ ద బస్, ఎక్స్పెన్సివ్ దెన్ ద బస్, ఫాస్టర్ దాన్ బై బస్. మోర్ ఫన్ అంటే మనం చెప్పలేము దానికి, అది వాళ్ళ ఇష్టం మనకి. సో ట్రావెలింగ్ బై ద ప్లేన్ వాజ్ చీపర్, అంటే ఎక్కడైనా కానీ ప్లేన్లో చీపర్ ఉంటుందా బస్ కన్నా? తప్పు, రివర్స్ ఇచ్చున్నాడు. ట్రావెలింగ్ బై ద ప్లేన్ వాజ్ ఎక్స్పెన్సివ్, రేట్ ఎక్కువే, కానీ ఖచ్చితంగా మనకి ప్యాసేజ్లో మెన్షన్ చేసింది అది కాదు. ప్యాసేజ్లో ఇంకొకటి మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు బస్సు చీప్ అయినా ఫ్లైట్లోనే ఎందుకు వెళ్ళారు అని అంటే, ట్రావెలింగ్ బై ద ప్లేన్ వాజ్ ఫాస్టర్. తొందరగా వెళ్ళి అక్కడ మనం కొంచెం ఎంజాయ్ చేద్దాము, అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము అనుకోవడం వల్ల వాళ్ళు ఫ్లైట్కి వెళ్ళడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనం కానీ చూసుకుంటే దీంట్లో మొత్తం 5 ఉంటాయని చెప్పున్నాము. సో వీ హేటెడ్ అవర్ వెకేషన్, డిడెంట్ లైక్ అవర్ వెకేషన్, ఎంజాయ్డ్ అవర్ వెకేషన్, రిగ్రెటెడ్ అవర్ వెకేషన్. హేటెడ్ అని మనకి ఎక్కడా లేదు, ఎక్కడ మనకి ప్యాసేజ్లో 3-4 ఎక్కడా లేదు. వీ డిడెంట్ లైక్, వాళ్ళకి నచ్చలేదు అంటున్నారు, అది కూడా లేదు. రిగ్రెటెడ్ అంటే ఎందుకు పోయాం రా ఈడకి అని వాళ్ళు అనుకున్నట్టుగా ఎడన్నా చూసామో లేదు. సో దానికి ఆన్సర్ ఏంటంటే మనకి ఎంజాయ్డ్ లాస్ట్లో ఉందన్నమాట. వీ ఎంజాయ్డ్, వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం అని ఉంది కదా. ఇప్పుడు వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం అని లాస్ట్లో ఉంది కదా, దాని అర్థం అదే అనమాట. వీ ఎంజాయ్డ్ అని అర్థం అది ఇంగ్లీష్లో. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ వెదర్ డ్యూరింగ్ అవర్ వెకేషన్, ఫ్రీజింగ్ వెదరు, టెర్రిబుల్ వెదరు, కోల్డ్ వెదరు. గుడ్ అంటే పర్వాలేదు అన్నట్టుగా అనమాట. ఫ్రీజింగ్ అనమంటే గడ్డగట్టుకు పోయేటట్టు. వాళ్ళు పోయింది మౌంటైన్స్ కాదు కాబట్టి, బీచ్ కాబట్టి అట్టేం ఉండదు. సో మనకి రెండోది తప్పు. టెర్రిబుల్ అంటే చెత్తగా ఉందన్నట్టు, అది కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కోల్డ్ కూడా మనకి లేదు. సో వీ హ్యాడ్ ఏ గుడ్ వెదర్ అండ్ వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం అని మనకి లాస్ట్ ప్యారేజ్లో మనకి కనపడుతుంది అనమాట. సో ఇక్కడికి మనకి ప్యాసేజ్ ఒకటి ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసాం కదా ఇప్పుడు ఏం జరిగింది అనేది. ఒక 5-6 లైన్లు ఇచ్చేస్తాడు, ఒక చిన్న పారా ఇచ్చేస్తారు.
దాంట్లో మనం మొత్తం చూసుకొని కీవర్డ్స్ మెన్షన్ చేసుకొని నోట్స్ చేసుకొని అండర్లైన్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ చూసుకుంటూ సరసర పెట్టేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇది సింపుల్ ప్యాసేజ్, జస్ట్ మీకు ఇంట్రడక్షన్ కోసం ఇచ్చాను. మనం వెళ్ళే కొద్దీ డిఫరెంట్ సెట్స్ చేస్తూ ఉంటే మనము బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్కి, ఇంటర్మీడియట్ నుంచి హయ్యర్ లెవెల్ వరకు వెళ్దాము. హయ్యర్ లెవెల్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎంత స్టాండర్డ్ అని చెప్పున్నారు కాబట్టి, కానీ ఎందుకైనా మంచిగా మనమైతే వెళ్దాము. నెక్స్ట్ సీక్వెన్స్ అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అన్నట్టు అనమాట ఇది. సో దీంట్లో మనం చూసుకుంటే ఇంతకుముందు కూడా మనం చెప్పున్నాము, పీక్యూఆర్ఎస్ అంటారు అనమాట దీన్ని. సీక్వెన్స్ ఆర్ పీక్యూఆర్ఎస్ అంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్లో ఈ క్వశ్చన్ చదివితే మనకు ఫర్ యాన్ అవర్ పి అని ఉంది కదా, బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్ క్యూ డ్యూ టు డెన్స్ ఫాగ్ ద ప్లేన్ కుడెంట్ టేక్ ఆఫ్. ఇది మనకి ఏమన్నా అర్థంగా ఉందా? ఎట్టంటే అటు గందరగోళంగా ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలా? అరేంజ్ చేయాలా, సీక్వెన్స్లో అరేంజ్ చేయాలా. ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అంటే సెంటెన్స్ మీనింగ్ఫుల్గా వచ్చేదానికి బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్, బికాస్తో ఏ సెంటెన్స్ స్టార్ట్ కాదు. ఫర్ యాన్ అవర్ గంట వరకు అనేది కూడా కొంచెం మనకి డౌట్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ద ప్లేన్ కుడెంట్ టేక్ ఆఫ్. ద ప్లేన్ అంటే ప్లేను, మన ప్లేన్లో ఉన్నాము, అది మటుకు ఎగరడం లేదు. ఎందుకు అని అంటే ఎంతసేపటి వరకు? ఒక గంట వరకు. ఎందుకు? బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్ డ్యూ టు ద డెన్స్ ఫాగ్. అంటే ఫస్ట్ ఇది వస్తుంది, ద ప్లేన్ కుడెంట్ టేక్ ఆఫ్ ఫర్ యాన్ అవర్ బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్ డ్యూ టు డెన్స్ ఫాగ్. ఇది. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఎస్, తర్వాత పీక్యూఆర్, ద ప్లేన్ కుడెంట్ టేక్ ఆఫ్ ఫర్ అన్ అవర్ బికాజ్ ఇట్ హ్యాడ్ టు వెయిట్ డ్యూ టు డెన్స్ ఫాగ్. అది. సో ఇది పీక్యూఆర్ఎస్లో. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. షీ కంప్లైన్డ్ దట్ ఇట్ టుక్ ఏ మంత్ టు క్లీన్ ఇట్, ద హౌస్ వాజ్ సో డర్టీ. అని చెప్తుందంటే ఆమె కంప్లైంట్ చేసిందంట, క్లీన్ చేసినందుకు ఇల్లు చండాలంగా ఉందన్నట్టు, అంటే దరిద్రంగా ఉందన్నట్టు అనమాట. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ తప్పు, కరెక్ట్గా లేదు. ఒకవేళ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కంటిన్యూస్గా కరెక్ట్గానే ఉంటే పీక్యూఆర్ఎస్ పెట్టేస్తాము, కానీ అది తప్పు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ టు క్లీన్ ఇట్ అనేది దాని నుంచి స్టార్ట్ కాదు, వాజ్ సో డర్టీ అనేది కూడా స్టార్ట్ కాదు. సో అంటే ది హౌస్ వాజ్ సో డర్టీ దట్ షీ కంప్లైండ్ ఇట్ టుక్ ఏ మంత్ టు క్లీన్ ఇట్. ఇక్కడ మనకి అర్థమవుతుందా? అయితే ఇల్లు బాగా క్లీన్గా లేదు, డర్టీగా ఉంది కాబట్టి ఆమె చెప్తుందన్నమాట, నాకు ఇది కడిగేదానికి 1 నెల రోజులు పట్టింది అన్నట్టుగా. అది. సో మనకి ఇక్కడ చూసుకుంటే దీనికి ఆన్సరు ఫస్ట్ ఆర్, ద హౌస్ అని ఉంది కాబట్టి ఇది ఆర్ అనమాట, ఆర్తో స్టార్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు అనమాట, ద హౌస్ వాజ్ సో డర్టీ షీ కంప్లైంట్ దట్ ఇట్ టుక్ ఏ మంత్ టు క్లీన్ ఇట్. అది పీక్యూఆర్ఎస్ అంటే ఇది. సింపుల్గానే ఒక లైన్ ఇచ్చేస్తాడు, ఆ లైన్ అటు ఇటు తిప్పుంటారు, దాంట్లో మనము పక్కన ఒక్కొక్క లైన్ దగ్గర ఒక్కొక్క వర్డ్స్ దగ్గర పీక్యూఆర్ఎస్ అని పెడతారు, దాన్ని మనం సెంటెన్స్ రూపంలో అరేంజ్ చేయాలన్నమాట. అది. సో నెక్స్ట్ ఒకాబులరీ గురించి మనం చూసుకుంటే, ఒకాబులరీ అంటే మనకి చాలా వస్తాయి అనమాట. యాంటీనమ్స్, సినానిమ్స్, మీనింగ్స్. అంటే యాంటీనమ్ అంటే మనకి ఆపోజిట్ వర్డ్స్ అని, మనకి సినానిమ్స్ అంటే మీనింగ్స్ అని. సో ఇక్కడ మనం కానీ చూసుకుంటే అంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఒక పదం ఇచ్చేసి దాని మీనింగ్ అడుగుతారు, ఒక్కోసారి ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఒక పదానికి సంబంధించిన మీనింగ్ అడుగుతారు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ద ప్రిన్స్ అబ్డికేటెడ్ ద క్రౌన్ అండ్ రిటర్న్ టు హిజ్ క్యాసిల్. అంటే ప్రిన్స్కి ఒక 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 కోట ఉంటుంది కదా, ఆయన క్యాసిల్ అంటే అదనమాట. ద ప్రిన్స్ అబ్డికేటెడ్ ద క్రౌన్ అండ్ రిటర్న్ టు క్యాసిల్. జనరల్గా మీకు మీనింగ్ అర్థం కాకపోయినా దీని యొక్క సెంటెన్స్ ఫ్రేమ్ను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన క్రౌన్ని, ఆయన యొక్క కిరీటాన్ని ఏదో చేశాడు, తర్వాత గమ్ముగా ఇంటికి వచ్చేసాడు. అంటే ఏం చేస్తుంటాడు? ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్స్ గేవ్ అప్, సోల్డ్, రీఇన్వెస్టెడ్, ఆక్షనుడు. ఇక్కడ మనం ఎలిమినేషన్ కూడా చేసుకుంటూ పోవచ్చు. సోల్డ్ అంటే ఎక్కడ పోయినా కానీ మనకి యువరాజులు కానీ రాజులు కానీ కిరీటాన్ని అమ్మేది మనకి ఎక్కడ కరెక్ట్ సెంటెన్స్ కాదు. రీఇన్వెస్టెడ్, కిరీటాన్ని రీఇన్వెస్ట్ చేసేది. సో అబ్డికేటెడ్ ద క్రౌన్, ఓకే అది తప్పు. ఆక్షనుడు, అది తప్పు. మనకి మిగిలింది ఏంటంటే గేవ్ అప్, అంటే నాకు ఈ పదవద్దు, ఇంకా నాకు చాలు, అంటే నేను మామూలుగా ప్రశాంతంగా గడుపుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ యొక్క కిరీటాన్ని పక్కన పెట్టి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చేసాడనమాట, ఆయన యొక్క క్యాసిల్కి వచ్చేసాడని దీని అర్థము. సో ఇది వొకాబులరీ ఇలా ఉంటుంది. ఇంకోటి కూడా చూద్దాము. ద విన్నింగ్ టీమ్ ఆఫ్ ద వరల్డ్ సిరీస్
ఆఫెన్ హ్యాజ్ ఏ జోవియల్ యాటిట్యూడ్. అంటే వరల్డ్ సిరీస్ ఏదైనా కానీ, క్రికెట్ కానీ, ఏదన్నా టెన్నిస్ కానీ, ఇట్లాంటి సిరీస్ గెలిచినప్పుడు గెలిచిన టీముకి బాగా జోవియల్ యాటిట్యూడ్గా ఉంటుందంట. జోవియల్, ఇది మనకి బాగా కామన్గా వింటున్న పదమే అనమాట. జోవియల్ అంటే ఏంటనేది మీ అందరికీ కూడా తెలుసు. ఫస్ట్ ఆప్షన్ మెర్రీ, సాడ్, సోంబరు, లెబోరియస్. సాడ్ అనేది ఖచ్చితంగా తప్పు, ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఎందుకు సాడ్గా ఉంటారు చెప్పండి. సోంబర్ అన్నా కానీ మనకి అది రాదనమాట. సోంబర్ అంటే మనకి అఫీషియల్గా ఒక పదం కనపడుతున్నప్పుడు కింద వాటి గురించి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మెర్రీ అంటే హ్యాపీనెస్ అన్నట్టు అనమాట. సో మనం ఇప్పుడు ఈ పదాన్ని ఎత్తుకుని పోయి ఇక్కడ రీప్లేస్ చేసినా అదే రావాలి మీనింగు. అంటే ద విన్నింగ్ టీమ్ ఆఫ్ ద వరల్డ్ సిరీస్ ఆఫెన్ హ్యాజ్ ఏ మెర్రీ యాటిట్యూడ్. మెర్రీ క్రిస్మస్ అట్లా అంటాం కదా మామూలుగా. సో అట్లా అనమాట. జాయ్ఫుల్, జోవియల్, దీని అర్థం అది. సో వొకాబులరీకి సంబంధించి ఇలా ఉంటాయి. మనము సపరేట్గా వొకాబులరీ చాప్టర్ స్టార్ట్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ ఏమేమి ఉంటాయి, మీరు ఎలా దాన్ని చదువుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీనింగ్ మీకు పూర్తిగా తెలియకపోయినా సెంటెన్స్లో ఉన్న స్వభావాన్ని బట్టి మీరు అర్థం చేసుకునేదానికి అవకాశం ఖచ్చితంగా ఉందన్నమాట. నెక్స్ట్ పంక్చువేషన్ గురించి చూసుకుంటే పంక్చువేషన్ కూడా మనకు ఉంది. పంక్చువేషన్ అంటే ఫుల్ స్టాప్లు, కామాలు, సెమీకాలన్లు, ఎక్స్క్లమేటరీ మార్కులు ఇవి. సో ఇక్కడ మనం చూసుకుంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్ అని డాష్ ఇచ్చారు. ఇక్కడ ఫుల్ స్టాప్ అడన వస్తుందా అంటే ఇంక్రెడిబుల్ అని నువ్వు ఏదైనా చెప్తే సరే కానీ నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తున్నావు ఇక్కడ. సెమీ కాలన్ అంటే తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏమైనా ఉండాలి, కాలన్ అయినా ఏదైనా ఉండాలా. సో ఇవి కూడా తప్పు. ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే ఆన్సరు ఎక్స్క్లమేటరీ మార్కు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అంటాం కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే అంటే నువ్వు ఒక ఆ ఫీలింగ్లో ఉన్నట్టు అనమాట, అన్నట్టు. సో అందుకని ఎక్స్క్లమేటరీ మార్కు 7 కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ఆల్ ద పీపుల్ ఎట్ ద స్కూల్ ఇంక్లూడింగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వర్ గ్లాడ్ వెన్ ద సమ్మర్ బ్రేక్ కేమ్. అంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు, పిల్లోళ్ళు అందరూ కూడా బాగా ఆనందంగా ఉన్నారంట. ఎందుకంటే వేసవికాలం సెలవులు వచ్చినాయని దీని అర్థం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే స్టూడెంట్స్ అని చెప్పి వాడు సెమీకాలను పెట్టినాడు, ఒక దిక్క కాలను పెట్టాడు, జస్ట్ స్టూడెంట్స్ అని పెట్టాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంక్లూడింగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అని చెప్పి మనము కామా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆడికి నువ్వు ఒకటి ఆపుతున్నావు. ఎందుకంటే జస్ట్ ఎవరెవరు అని ముందు చెప్తావు, దాని తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని మనం చెప్తాం అనమాట. వర్ గ్లాడ్ అనేది ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని మనకు తెలుస్తుంది. సో ఆల్ ద పీపుల్ ఎట్ ద స్కూల్ ఇంక్లూడింగ్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వర్ గ్లాడ్ వెన్ సమ్మర్ బ్రేక్ కేమ్. ఎక్కువ మంది ఇది కూడా పెడతారు డి ఆప్షన్, కానీ ఇక్కడ మనకి తప్పు అనమాట. ఎందుకంటే ఇంక్లూడింగ్ ద ఒకరినే ఇచ్చుంటే ద టీచర్స్ ఆల్ ద పీపుల్ ఎట్ ద స్కూల్ పీపుల్ ఎట్ ద స్కూల్ ఆర్ సో గ్లాడ్ అట్లా మనము డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. సో పంక్చువేషన్కి సంబంధించి ఇది. నెక్స్ట్ ఇడియమ్స్ అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇందాక చూసినట్టు మనం చెప్పినట్టు ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇడియమ్స్లో కూడా 2 టైప్స్ ఉంటుందన్నమాట. ముందే ఇడియం ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడగడము, ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాన్ని ఇడియం రూపంలో మార్చమని అడగడము, ఇంకొకటి ఏంటంటే ఓన్లీ ఇడియం ఇవ్వడం, ఇంకోటి స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం అనమాట. ఇక్కడ మనం చూస్తే ఏ వీడియో కాల్ ఫ్రమ్ మై ఫేవరెట్ ఫిల్మ్ స్టార్ ఆన్ మై బర్త్డే వాజ్ ఏ కంప్లీట్ సర్ప్రైజు. బర్త్డే అప్పుడు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అంటే మనకు ఫేవరెట్ టీవీ స్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దగ్గర నుంచి నీకు ఫోన్ వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కంప్లీట్ సర్ప్రైజే కదా, అంటే ఎక్స్పెక్ట్ చేయమనం దాన్ని. సో దాన్ని మనం ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆప్షన్స్ చూసుకుంటే కింద ఇచ్చినట్టు ఇడియమ్స్ అనమాట. వీటిల్లో ఏది ఇక్కడ సెట్ అవుతుంది? డ్యాంప్ స్క్విబ్, బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఫీల్డ్ డే, మేర్స్ నెస్ట్. మనకి ఇది మీకు ఇది కొంచెము ఇక్కడ కష్టంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ దీనికి రైట్ ఆన్సర్. అంటే ఏదో ఆకాశం నుంచి దిగిపడినటువంటి తార అని అంటాం కదా, ఆకాశం నుంచి దిగిపడ్డాడు ఏంద్రాయుడు అన్నట్టుగా ఒక సడన్ సర్ప్రైజ్ అని అట్లా అంటారు అనమాట. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ, ఆ మెరుపుని సడన్గానే వస్తుంది కదా అది. సో అలాగనమాట. సో నెక్స్ట్ ఇంకొకటి మనం చూసి దాని తర్వాత మనం ఎండ్ చేద్దాము. షీ ఈజ్ ఆన్ క్లౌడ్ 9. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. క్లౌడ్ 9 అంటే ఏందనేది. షీ ఈజ్ ఆన్ క్లౌడ్ 9 ఇందాక చెప్పినట్టు ఇది క్లౌడ్ 9 అనేది ఇడియం అనమాట. దీని కింద మీనింగ్ అనమాట ఇది. సిన్స్ షీ హర్డ్ ద న్యూస్ ఆఫ్ హర్ డెస్టినేషన్ ఎంగేజ్మెంటు. అంటే ఏదన్నా ఒక స్విట్జర్లాండ్ అట్లాంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంగేజ్మెంట్ చేసుకోవాలని చెప్పి డెస్టినేషన్ వెడ్డింగ్, డెస్టినేషన్ ఎంగేజ్మెంట్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళేదానికి వీళ్ళకి పర్మిషన్ వచ్చింది, ఓకే అయింది అని అనుకున్నప్పుడు తను బాగా క్లౌడ్ 9కి వెళ్ళిపోయింది
అని అంటే మన ఆప్షన్స్ చూసుకుంటే లాస్ట్ ఇన్ ఓన్ వరల్డ్, ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ, ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. లాస్ట్ ఇన్ ఓన్ వరల్డ్, ఫ్రీ ఫ్రమ్ యాంగ్జైటీ, ఈ రెండిట్లో మీరు కన్ఫ్యూజ్ రావచ్చు అనమాట. సిలో డీలో. ఎక్స్ట్రీమ్లీ ఎంతూజియాస్టిక్ అంటే ఆతృత, ఈ టైప్ వస్తుందన్నమాట మనకి. యాంగ్జైటీ ఆ టైపు అంటే ఏదైనా అడ్వెంచర్ గట్టా దగ్గరికి వెళ్తుంటే సరే, కానీ చిన్నప్పటి నుంచి కోరుకున్నటువంటి డ్రీముని డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళేదానికే కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనే వస్తుందన్నమాట. షీఈ్ ఆన్ క్లౌడ్ 9 సిన్స్ షీ హార్డ్ ద న్యూస్ ఆఫ్ అవర్ డెస్టినేషన్ ఎంగేజ్మెంట్. అంటే తను చాలా ఆనందంగా ఉంది, అక్కడ మనకి పోయేదానికి అవకాశం వచ్చింది అని కన్ఫర్మ్ చేసినందుకు అనమాట. అది. సో నెక్స్ట్ క్లాస్ ఇన్ఫో మనం ముందుగా ఈరోజు మనం చూసుకున్నట్టు ఫస్ట్ ప్యాసేజ్ చూసాము, తర్వాత ఇడియమ్స్, మామూలుగా ఇడియమ్స్, పంక్చువేషన్స్, సీక్వెన్స్, పీక్యూఆర్ఎస్, పంక్చువేషన్స్, ఇట్లా మనం అన్నీ కూడా చూసామన్నమాట దీంట్లో. సో నెక్స్ట్ క్లాస్ ఇన్ఫో అంటే నెక్స్ట్ క్లాస్లో మనము ఫస్ట్ ఈ టాపిక్ ప్రకారం మనం చూసుకుందాము. ఇందాక స్టార్టింగ్లో చూసినట్టు ఫస్ట్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ స్టార్ట్ చేద్దాము. బేసిక్ లెవెల్ నుంచి ఎలాగ మన క్వశ్చన్స్ నుంచి ఆన్సర్స్ రాబట్టాలి, ఆన్సర్స్ ఫస్ట్ చదువుకోవడమా లేదంటే క్వశ్చన్ ముందు చదువుకోవడం అనేది చూసుకొని డిఫరెంట్ స్టాండర్డ్ వాటిని మనము టెస్ట్ చేసుకొని మీ అందరి నాలెడ్జ్ కాంప్రహెన్షన్లో పోతే మహా అయితే ఒక బిట్టు పోయేటట్టుగా ఈ మ్యాక్సిమం 3 రావచ్చు, 15 క్వశ్చన్స్. సో దీంట్లో 12 నుంచి 13 ఆడ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసుకునే దానికి ఖచ్చితంగా 10 అయితే దాటేటట్టుగా చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాం అనమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్. నిన్నటి ఇంట్రడక్షన్ కనుక క్లాస్ మీరు కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దాన్ని ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, ముందు అది చూడండి. అంటే ఈ ఎగ్జామ్ యొక్క పూర్తి విశ్లేషణ మనకి దాంట్లో చెప్పడం జరిగిందనమాట. ఇదైతే ఓన్లీ ఇంగ్లీషే. సో మీ అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలి. అంటే ఇంగ్లీష్ క్లాసెస్ ఇక నుంచి ఎవ్రీడే మార్నింగ్ టైంలో ఇదే టైంకి ఆల్మోస్ట్ మీకు పెట్టేదానికి ఉంది, రెడీగా ఉన్నారని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్లీ దట్ టైంకి మీకు వీడియో వచ్చేస్తుంది. మీరు నోట్స్ రాసుకోండి. ఈ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా మీకు వస్తే కనుక ఓకే, రాదు అనుకుంటే మీరు దాన్ని నోట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు దాన్ని మళ్ళీ ఇంకోసారి చదువుకునేదానికి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.